నన్ను నాశనం చేయాలని చూడకు. పాతాళానికి పోతాం. నువ్వింత పతనం అవుతావని నేను ఊహించలేదు హారిక. నిన్ను చూసి సాటి ఆడదానిగా సిగ్గుపడుతున్నాను. ఛీ! ఇప్పటి వరకు వీల్ చైర్లో ఉన్నాను, ఇక నుంచి అలా కాదు. మా ఇంటిపై మీ నీడ పడినా మీ తలలు నరికేస్తాను. అల్లరి చేయకు బావా, మిస్ చూస్తే తిడతారు. పోరా దద్దమ్మ. ప్లీజ్ ఏమనుకోకు, ప్లీజ్ ఏమనుకోకురా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. పిల్లలు, నేను బోర్డు మీద రాసే లెక్కలు నోట్ చేసుకోండి. బన్నీ, మిస్ విజిలేసింది ఎవరు బన్నీ? నేను చూడలేదు మిస్. నిజం చెప్పు బన్నీ, కొత్తగా వచ్చిన కిట్టు కదా? నేను కాదు మిస్. అబద్ధం చెప్పకు. ఈ క్లాస్లో వేరెవరూ అల్లరి చేయరు. స్టాండ్ అప్. లే బావా. ఎంత పొగర్రా నీకు? లేవమంటే లేవవా? నువ్వే కదరా విజిలేసింది? నేను కాదు మిస్, ఈ బన్నీగాడు. కాదు మిస్, ఇతనే విసిలేశాడు. తను లెక్కలు కూడా నోట్ చేసుకోలేదు మిస్. నీ నోట్బుక్ చూపించరా. క్లాస్లో చెప్పేవి వినకుండా నోట్ చేసుకోకుండా అల్లరి చేస్తున్నావా? బన్నీని చూసి నేర్చుకోరా. మీ ఇద్దరు ఒకే ఇంటి నుంచి వస్తున్నారు కదా, ఇలారా. పద. నీల్ డౌన్ చెయ్యి. చెప్పేది నీకేరా ఇడియట్. నీల్ డౌన్ చెయ్యి. క్లాస్ అయ్యేంత వరకు అలాగే ఉండు. కదిలేవనుకో కాలు విరక్కొడతాను. అన్ని సమ్స్ నోట్ చేసుకోండి. రేపు సాల్వ్ చేసి తీసుకురండి. రేయ్, నువ్వు క్లాస్ అయ్యాక నోట్ చేసుకో. 2 times రాయి. కాస్త బన్నీని చూసి బుద్ధి తెచ్చుకోరా. క్లాస్ మారినా నీకు బుద్ధి రాలేదు. వాడితో హోంవర్క్ చేయించు బన్నీ. ఓకే మిస్. పావని, కాఫీ తీసుకురా. తెస్తున్నాను అత్తయ్య. ఏం చేస్తున్నావే? ఏం పలకవేంటి? ఏదో తింటున్నట్టున్నావు. తినేసి మాట్లాడదాం ఏంటి? ఎందుకే అంత కంగారుగా తింటున్నావు? నిన్నెవరేమంటారు? అది అత్తయ్య నేను తినేది చూస్తే లాగేసుకుంటుంది. ఇవ్వకపోతే నాకు దిష్టి పెడుతుంది పెద్దమ్మా. అందుకే మీ ఇద్దరికి గొడవలేంటే ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. పావని, నాకు కూడా కాఫీ తీసుకొనిరా. ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసారేంటి? అభి రాలేదా? లేదు, స్కూల్లో లేట్ అయినట్టుంది. అక్క, అత్తయ్య, అఖిల్ బావ ఇంటికి వచ్చారా? అదేంటి నందిని, అఖిల్ని నువ్వే కదా గుడికి తీసుకెళ్ళావు?
మేం గుడికి వెళ్ళాం అత్తయ్య. నేను లోపలికి వెళ్ళొచ్చేసరికి బావ కనిపించలేదు. అఖిల్ కనిపించకపోవడం ఏంటి? గుళ్ళోనే కదా ఉంటాడు. గుడంతా వెతికాను బావా, ఎక్కడ అఖిల్ బావ కనిపించలేదు. అఖిల్ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ చేయలేదా? చేశానక్క, బావ ఫోన్ పనిచేయట్లేదు. ఇంటికి వచ్చారేమో అని వచ్చాను. బాగుందే, నడవలేని వాడు సొంతంగా ఇంటికెలా వస్తాడు? ఇదిగో, నిన్ను నమ్మి నీతో అఖిల్ని పంపిస్తే ఎక్కడో వదిలేసి వచ్చావు. కొంచెమైనా బుద్ధుందా నీకు? నువ్వు ఉండు దమయంతి. మీరు ఏ గుడికి వెళ్ళారు? రామాలయం అత్తయ్య. గుడంతా వెతికాను, గుళ్ళో అందరినీ అడిగాను. ఎవ్వరూ బావని చూడలేదంటున్నారు. నీతో చెప్పకుండా అఖిల్ ఎక్కడికి వెళ్ళడు. ఏవండి, అఖిల్ని కారులోనే ఉండమనండి. నేను అందరినీ తీసుకొస్తాను, సర్ప్రైజ్ ఇద్దాం. అలాగే వసు గారు. అక్క, దిష్టి నీళ్ళు రెడీ చేయక్క. అది కాదు వసు. అయ్యో, త్వరగా వెళ్ళక్క, మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ఇదిగో, అసలేమేం షాక్ లో ఉంటే నువ్వు సర్ప్రైజ్ అంటావేంటోదినా? షాకా? ఎందుకు? నందినితో గుడికి వెళ్ళిన అఖిల్ కనిపించట్లేదు బస్సు. అఖిల్ ఫోన్ కూడా పనిచేయట్లేదట బస్సు. బావ ఎక్కడున్నాడు? బావకేమైందో తెలియడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. అక్క, నువ్వు వెంటనే దిష్టి నీళ్లు తీసుకురా. అది కాదు బస్సు. అన్నయ్య, అమ్మ, వదిన, మీరంతా నాతో పాటు రండి. ఎక్కడికి అభి? రండి అన్నయ్య, చెప్తాను. రండి బావ, చెప్తాను. పదండి అన్నయ్య. అత్తయ్య రండి. పదండి పదండి. ఎక్కడికి? రండి. ఏమైంది అభి? మీరే చూడండి. అఖిల్, నీ కాళ్ళు వచ్చాయరా? నువ్వు నడుస్తున్నావు. అవునన్నయ్య, నేను నడుస్తున్నాను. అమ్మా, అఖిల్ కాళ్ళు వచ్చాయమ్మా. పావని, నందిని, అభి, అఖిల్ నడుస్తున్నాడు. దేవుడు కరుణించాడురా, నీ కాళ్ళొచ్చాయి, నువ్వు నడుస్తున్నావు. నువ్వు మళ్ళీ నడవడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది తమ్ముడు.
పెద్దమ్మ ప్రార్థనలు ఫలించాయి. నందినికి గుళ్ళోంచి చెప్పకుండా వెళ్ళిపోయావట. హాస్పిటల్కి వెళ్ళావా అఖిల్? లేదక్కా, అఖిల్ మమ్మల్ని కాపాడడానికి వచ్చాడు. ఏం జరిగిందమ్మా? ఆదిత్య గారితో కలిసి హారిక అటాక్ ప్లాన్ చేసింది అన్నయ్య. యాక్సిడెంట్ చేసేద్దాం. షాక్ వల్ల అఖిల్ నడిచే అవకాశం ఉందని డాక్టర్ ఎప్పుడో చెప్పారు. ఆ రకంగా ఈరోజు అఖిల్ మమ్మల్ని కాపాడడం కోసం నడిచాడు. హారిక మాకు చెడు చేయాలనుకుంది, కానీ అఖిల్కి మంచి జరిగింది. దేవుడే అఖిల్ని మా దాకా నడిపించాడు. అంతేకాదు, హారిక వెళ్ళిపోవడం వల్లే మనకి మంచి రోజులు వచ్చాయి. ఈ ఇంటికి పట్టిన గ్రహణం వదిలిపోయింది. ఒరే అఖిల్, నువ్వు నుంచినవేంట్రా? పడిపోతా ఒరే జాగ్రత్త, పడిపోతా. నేనేం పడిపోనే, కావాలంటే నేను ఎత్తుకుని నడుస్తాను. అఖిల్, నువ్వు నడుస్తున్నావా? ఎన్ని రోజులకి నీ కాళ్ళు వచ్చారా? ఇవాళ నీకు కాళ్ళు రావడం మాత్రమే కాదు, మనందరికీ మంచి రోజులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉందిరా చిన్నాడా. మీ అమ్మ దిగులంతా పోయింది. ఈ విషయం వెంటనే మీ నాన్నతో చెప్పాలభి. అత్తయ్య, ముందు దిష్టి తీయాలి. అక్క, వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకునిరా. అలాగే వసు. రా అఖిల్. ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి. ఆంటీ కాల్ చేస్తుంది ఏంటి? హలో ఆంటీ. ఎక్కడున్నావే? ఎక్కడో కూర్చోటున్నాను. విషయం ఏంటో చెప్పు. చెప్తే నువ్వు షాక్ అవుతావే. ముందే చెప్పండి ఆంటీ. అఖిల్కి కాళ్ళొచ్చాయి, నడుస్తున్నాడు. ఇది చెప్పడానికి ఫోన్ చేశారా? అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసు. మేం చేసిన ప్లాన్ వల్లే అఖిల్కి కాళ్ళొచ్చాయి. అవునా? నువ్వేమో వీళ్ళకి మంచి చేస్తున్నావు, వీళ్ళేమో నీ పీడ విరగడైందని రోజు పండగ చేసుకుంటున్నారు. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అయ్యో లేదే, నువ్వు లేని లోటు నాకు తెలుస్తోంది. బాగా ఒంటరితనం ఫీల్ అవుతున్నాను. ఒక్కదాన్నే అయిపోయానే, ఏకాకినైపోయాను. ఏదో ఒకటి చేసి నువ్వు మళ్ళీ ఇంట్లోకి రావే. నేను ఏం చేసినా వాళ్ళు రానివ్వరు. అంతేనా? మనం విడిపోవాల్సిందేనా? దూరం దూరంగా ఉండాల్సిందేనా? ఇలా ఫోన్లో మాట్లాడుకోవటం తప్ప కలిసి ఉండలేమా? హలో హలో హలో. కట్ చేసిందేంటి? ఏమైంది? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు పిన్ని? కస్టమర్ కేర్ నుంచి. ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎవరైనా వచ్చారేమో. తర్వాత తనే చేస్తుందిలే. హారికతో మాట్లాడుతున్నారా? లేదే, అదే ఫోన్ చేసింది, నేను చేయలేదు. పెద్దవాళ్ళయుండి అబద్ధాలాడతారా? అఖిల్ని హారిక మోసం చేసింది అని తెలుసు. తప్పుల మీద తప్పులు ఎన్నో చేసిందని కూడా తెలుసు.
అయినా కూడా ఇంకా హారికతో టచ్లో ఉంటున్నారా? లేదు వసు. లేదని బుకాయించకండి. హారికతో కలిసి మీరు కూడా ఎన్ని తప్పులు చేశారో నాకు తెలుసు. మీరు పెద్దవారని, వేరే కుటుంబం లేదని ఇన్నాళ్ళు మిమ్మల్ని క్షమించాను. ఇంకా మీరు హారికతో చేతులు కలిపి ఈ ఇంటికి ద్రోహం చేయాలని చూస్తే క్షమించను. కట్టుబట్టలతో ఇంట్లోంచి గెంటేస్తాను. ఈ విషయం అత్తయ్యకి తెలిసినా, హారికకి తెలిసినా మీరు గేటు బయట ఉంటారు. హారికకు పట్టిన గతే మీకు పడుతుంది. వద్దు వసు, ఈ విషయం ఎవరికీ చెప్పద్దు. అఖిల్ మీ మేనల్లుడు. తనకంటే మీకు హారిక ఎక్కువేం కాదు. హారిక వదిలి వెళ్ళిపోయినందుకు అఖిల్ సంతోషంగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఈ కుటుంబం ఆనందంగా ఉంది. మీరు కూడా అలాగే ఉండండి. లేదు అని హారికతో సంబంధం పెట్టుకున్నారో? పెట్టుకోను. ఫోన్ కూడా చేయను. తను ఫోన్ చేసినా కట్ చేస్తాను. నా మీద కాదు కదా, నీ మీద. నా మీదొట్టు. నన్ను నమ్ము వసు. మీ మంచి కోరి చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం. నన్నే కొడతావటే? నాకే వార్నింగ్ ఇస్తావా? ఏదో హారిక టైం బాగాలేక నీతో మాటలు పడ్డాను కానీ హారికకు టైం వచ్చాక నీ సంగతి చెప్తాము. అదిప్పుడు ఆదిత్య దగ్గర ఉంది. దానికి ఖచ్చితంగా టైం వస్తుంది. ఆదిత్యతో కలిసి అది నిన్ను ఆడుకుంటుంది చూడు. ఏంటి ఆదిత్య ఆలోచిస్తున్నావు? ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందనా? డోంట్ వరీ, నేనే తొందరపడ్ను, ఆవేశపడ్ను. నెమ్మదిగా మళ్ళీ ప్లాన్ చేద్దాం. అభిరామ్ వసూలని దెబ్బ కొడదాం. ఓకే, నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? మా ఇంటికి. మన ఇంటికి? మనిల్లా? అదెక్కడుంది? అది మీ ఇల్లు. అది మనిల్లే కదా. నా ఇల్లు మనిల్లు ఎలా అవుతుంది? నేనిప్పుడు డివోర్స్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నీతో పాటే ఉంటాను. మనం కలిసుందాం. నాతో కలిసి ఉండడానికి నువ్వేమైనా నా వైఫా, రిలేటివ్వా, లేక ఫ్రెండువా? అదేంటి ఆదిత్య, మన బేబీకి నువ్వే కదా ఫాదర్. బేబీకి మాత్రమే ఫాదర్ని, నీకు హస్బెండ్ని కాదు. వాట్ డు యు మీన్? ఐ మీన్ నీకు నాకు ఏ సంబంధమూ లేదు. సంబంధం లేదా? ఏం సంబంధం ఉంది? ఆ రోజేదో కలిసి డ్రింక్ చేశాం, ఆ తర్వాత ఇంకేదో చేశాం, అంతే. అంతకు మించి మన మధ్య ఉంది. ఇలా మాట్లాడుతున్నావేంటి ఆదిత్య? నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసి నీ దగ్గరికి వచ్చేయమని, బాగా చూసుకుంటానని చెప్పావు కదా. చెప్పాను, అది నువ్వు ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు నిన్ను వాళ్ళు బయటికి గెంటేశారు కదా, ఇక నీతో నాకే పని లేదు. అంటే నన్ను నువ్వు యూజ్ చేసుకున్నావా? నీ అవసరాల కోసం వాడుకున్నావా? ఎస్, నా పగ కోసం నిన్ను పావుగా వాడుకోవాలనుకున్నా. నిన్ను అడ్డు పెట్టుకొని అభిరామ్తో ఆడుకోవాలనుకున్నాను. వాడు నిన్ను ఆటలో నుంచి తప్పించేశాడు. నువ్విక నాకు ఉపయోగపడవు. సో నేను కూడా నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాను. నువ్వు స్వార్థపరుడివి, పక్క అవకాశవాదివి. నిన్ను నమ్మినందుకు నాకే ద్రోహం చేస్తావా? వెయిట్ వెయిట్ వెయిట్, నేను స్వార్థపరుణ్ణైతే మరి నువ్వెవరు? సతీ సావిత్రివా? ఆస్తి కోసం నువ్వు సెల్ఫిష్గా బిహేవ్ చేయలేదా? నేను అవకాశవాదినైతే నువ్వు ఆదర్శమూర్తివా? నేను నీకు ద్రోహం చేశానంటావు? సొంత ఫ్యామిలీకి వెన్నుపోటు పొడిచిన నీకంటే ద్రోహెవరుంటారు? ఈ ప్రపంచంలో మంచివాళ్ళెవ్వరూ లేరు. అందరూ అవకాశవాదులే. అవసరానికి వాడుకోవడం తప్పితే ఆదుకోవడం ఇక్కడ ఉండదు. నీ అవసరానికి నా దగ్గరకు వచ్చావు, నా అవసరం కోసం నిన్ను వాడుకున్నాను. సెటిల్మెంట్ అయిపోయింది. నువ్విలా అంటావని నేను అస్సలు ఊహించలేదు ఆదిత్య. ఇంకా
నా మీద నీకు ప్రేమ ఉంది అనుకున్నాను. ప్రేమ? అది నీ మీద? నువ్వు ఎవరిని ప్రేమించావో వాళ్ళనే మోసం చేశావు. నిన్ను ప్రేమించిన వాళ్ళకి ద్రోహం చేశావు. అలాంటి నిన్ను నేనెలా ప్రేమిస్తాను? నేను పుట్టబోయే బేబీకి బయోలాజికల్ ఫాదర్ని మాత్రమే. దానికి నీకు ఎంత కాంపెన్సేషన్ కావాలో అడుగు, అది పడేస్తాను. ఇక నీ దారి నీది, నా దారి నాది. డోంట్ డిస్టర్బ్ మీ.